హలో గైస్, అందరికీ జై శ్రీరామ్. ముందుగా సో మొన్న ఇన్స్టాగ్రామ్లో చేసిన వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చాలామంది అన్న ఇంకా డీటెయిల్స్ చెప్పాను అంటున్నారు. కొంతమంది నెంబర్ పెట్టాను అంటున్నారు. ఇప్పుడు నెంబర్ పెడతా, డీటెయిల్స్ కూడా అన్నీ చెప్తా క్లియర్గా. సో ముందుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలుంటే లైక్ చేయండి, నచ్చపోయినా లైక్ చేయండి, నచ్చినా లైక్ చేయండి. సో ఏంటంటే జాబ్స్ వచ్చేసి హాస్టల్లో స్కిల్డ్ వర్కర్స్ అనమాట. సో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ దీనికి కావాల్సింది కూడా. సో జాబ్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పిన ఏంటంటే అగ్రికల్చర్ ప్లస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అనమాట. వీటిలో సబ్ క్లాస్ 186 అనమాట. వాటిలో కొన్ని సెక్టర్స్ ఉంటాయి. 186లో కొన్ని సెక్టర్స్ ఉంటాయి. అంటే అందులో చాలా టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అగ్రికల్చర్ రావచ్చు, షాప్ వర్కర్స్ కావచ్చు, ఎక్సెట్రా చాలా ఉంటాయి అనమాట. సో మెయిన్ మన దగ్గర ఉన్న కాంట్రాక్ట్, మనకున్న ఎంప్లాయర్ మనకిచ్చేది ఏంటంటే ఫార్మింగ్, మష్రూమ్ పికింగ్, తర్వాత వచ్చేసి టమాటో పికింగ్, ఇంకా ఎక్సెట్రా టైప్స్ ఆఫ్ జాబ్స్ అనమాట ఇన్సైడ్. అంటే లైక్ మొక్కలు నాటడం కానీ, వాటికి వాటర్ పోయటం కానీ, కొన్ని గుర్రాలకు ఉంటే వాటికి ఫీడింగ్, అదే ఫుడ్ సప్లై చేయడం, అట్లాంటి టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి అనమాట. సో ఇదంతా కొన్ని సెక్టర్స్ అనమాట. ఆ కోడ్లో సబ్ క్లాస్ కోడ్లో కొన్ని సెక్టర్స్ అనమాట. వాటిలో మనకి జాబ్స్ అనమాట. కన్స్ట్రక్షన్లో కూడా అంతే. అందులో కూడా ఎలక్ట్రీషియన్ అని, ఇట్లా కట్టేవాళ్ళు, ఎక్సెట్రా చాలా జాబ్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఎలక్ట్రీషియన్కి వెల్డింగ్ చేసేవాళ్ళు కానీ, ముఖ్యంగా వెల్డింగ్ చేసేవాళ్ళు ఒకళ్ళు, తర్వాత వచ్చేసి ఎలక్ట్రీషియన్ ఒకళ్ళు. సో ఇది కూడా ఆ 186 కోడ్లో ఒక సెక్టర్స్ అనమాట ఇవి. సో ఈ రెండు డిపార్ట్మెంట్ నుంచి మనకి 40 నుంచి 50 పీపుల్స్ మధ్యలో కావాలన్నమాట. ఈ జాబ్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే మనకి రిచ్మండ్, యోంగ్ అండ్ విన్సిడర్. ఇవి నియరెస్ట్ సిడ్నీకి అనమాట. అంటే నియరెస్ట్ ఏం కాదు, 130 to 150 కిలోమీటర్స్ అయితే నియరెస్ట్. అది నియరెస్ట్ కాదు, 130, 150 అట్లా కేఎం ఉంటుంది అనమాట డిస్టెన్స్ వచ్చేసి. సో ఎంప్లాయర్ మనకి ఇప్పుడు వచ్చేసి ఎంప్లాయర్ మనకి ఎంత ఇస్తాడు పర్ అవర్ వచ్చేసి, మనకి ఎంత ఇస్తాడు అక్కడ ఏంటంటే పర్ అవర్ వచ్చేసి $25 ఇస్తారు అక్కడ. పర్ అవర్ వచ్చేసి $25. వీక్ వచ్చి 5 days ఉంటుంది. పర్ డే వచ్చి 8 hours జాబ్ ఉంటుంది. ఓకేనా. వీక్ వచ్చి 5 days జాబ్ ఉంటుంది, 8 hours డ్యూటీ ఉంటుంది పర్ డే మీద. సో ఇంకా ఏంటంటే ఫుడ్ అకామిడేషను ఎంప్లాయరు పెట్టుకోడు. ఫుడ్డు మందే, అట్లాగే అకామిడేషన్ ఇట్ మీన్స్ వాళ్ళు మనకు అన్నీ చూపిస్తారు. లైక్ రూమ్ అవన్నీ చూపిస్తారు, మనం రెంట్ పే చేసుకోవాలి వీక్లీ వచ్చేసి అనమాట. సో అట్లా అనమాట. తర్వాత వచ్చేసి ఈ 186లో ఇంకా చాలా సెక్టర్స్ ఉన్నాయి. చాలామంది నాకు నర్సింగ్ గురించి అడుగుతున్నారు. ప్రజెంట్ ఉన్న ఇదిలో ఇప్పుడైతే ప్రజెంట్ లేవు. సో ముందు రోజుల్లో చెప్తానేమో బహుశా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మోస్ట్లీ రిచ్మండ్లో అయితే అగ్రికల్చర్ ఎక్కువ ఉంది. ఆ ఏరియా, ఆ ప్లేసెస్లో అయితే ఇవన్నీ విలేజెస్ అనమాట. సిడ్నీకి ఒక 120-130 కిలోమీటర్స్ ఉంటుంది. సో అవి విలేజ్ అనమాట. సో ఆ ఏరియాస్లో మనకి ఇట్లా జాబ్స్ అక్కడ ఎక్కువ ఉన్నాయి అనమాట మనకి. సో మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మనది యూరోప్ స్టడీ కన్సల్టెన్సీ. అది ఖమ్మంలో ఉందన్నమాట. మాది ఖమ్మం. యాక్చువల్లీ నాది కూడా ప్రాపర్ ఖమ్మమే. సో నాది టీఎస్ తెలంగాణ. సో మన ఆఫీస్ వచ్చేసి ఖమ్మంలో ఉంది. సో జాబ్ డీటెయిల్స్ వచ్చేసి అయితే అగ్రికల్చరు, కన్స్ట్రక్షన్ ఇవి రెండే. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఈ రెండే ఉన్నాయి నా దగ్గర అయితే. సో మనకు కావాల్సింది 40 to 50 persons, ఎక్కువ మంది కూడా వద్దు. అది కూడా మోస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్సే కావాలా, నాన్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వద్దు. ఎవరికైనా ఇక ఇంట్రెస్ట్ ఉండి రావాలి, వెళ్తాము, ఈ పని చేసుకోగలుగుతాం అన్నది మాత్రమే నన్ను అప్రోచ్ అవ్వండి. సో ఇంకేదన్నా రిమైనింగ్ చాలామంది డెలివరీ జాబ్స్, ట్రక్ డ్రైవర్స్ అడుగుతున్నారు. సో ఈ ప్రజెంట్ అయితే ట్రక్ డ్రైవర్స్కి, డెలివరీ జాబ్స్కి అయితే ఏం లేవు. సో ప్రజెంట్ అయితే ఉన్నది ఇది కన్స్ట్రక్షన్ మీద, అగ్రికల్చర్ మీద. ఇక తెలుసు కదా, ఎంప్లాయర్ అయితే పర్ అవర్ వచ్చేసి 25 ఇస్తాడు. అంటే వీక్ వచ్చి 70,000 అలా వస్తాయి అనమాట. ఒక వీక్ వచ్చి 70,000 అలా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. మన ఆఫీసు ఖమ్మం, యూరోప్ స్టడీ కన్సల్టెన్సీ. నేను ఈసారి ఫోన్ నెంబర్ ఇస్తాను, అన్నీ ఇస్తాను, అడ్రస్ కూడా పెడతాను. ఎక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే సంప్రదించండి. సరదాకి అయితే కాల్ చేయొద్దు. నాకు మన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియోకి కనీసం ఒక 500 to 600 కాల్స్ ఒక్క 2 daysలో వచ్చినాయి. తట్టుకోలేకపోయాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. లేదంటే నియరెస్ట్ ప్లేస్లో ఎవరైనా ఉంటే ఖమ్మం వచ్చి మాట్లాడండి. ప్రతి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన ఆఫీస్లో. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా ఫ్రెండ్స్. తెలుసు కదా, యూరోప్ స్టడీ కన్సల్టెన్సీ ఖమ్మం. జాబ్స్ వచ్చేసి అగ్రికల్చరు ప్లస్ కన్స్ట్రక్షను. హరియప్ గ్యాస్. ఇది నెక్స్ట్ 2 monthsలో ఎలక్షన్ జరగబోతుంది. సో బిఫోర్ అప్లై చేసుకున్న వాళ్ళకి 99.9% వీసా వస్తుంది. ఇదైతే గ్యారంటీ, ఇది రాసి పెట్టుకోండి. సో రాండి, కనుక్కోండి, డీటెయిల్స్ తీసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేయించుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత రిసీవింగ్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఇంకొక వీడియోలో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను.
సరేనా ఫ్రెండ్స్? ఓకే, జై శ్రీరామ్, అందరికీ బాయ్.